హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ లవ్ సినిమా. నా పేరు సంతోష్. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే వీడియో కల్కి మూవీ గురించి. కల్కి మూవీ అయితే ఇప్పుడే చూడటం అయింది. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అలాగే మన టాలీవుడ్ గేమ్ చేంజర్ మూవీ కూడా అనొచ్చు ఈ సినిమాని. ఎందుకంటే ఈ సినిమా మనకి హాలీవుడ్ విజువల్స్తో మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్లస్ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కలిపి వచ్చిన సినిమా మీ అందరికీ తెలిసిందే. ఇంకా సినిమా రివ్యూలోకి వెళ్తే మనకి స్టార్ట్ అవడమే మనకి ఒక మహాభారతం వీడియోతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అనేది మనకి వరల్డ్ బిల్డింగ్ కాంప్లెక్స్ అంటే ఏంటి, అక్కడ ప్రపంచం ఎలా ఉంటుంది, శంబాల ప్రపంచం ఎలా ఉంటుంది, అలాగే మన ఈ ఈ కాశీ ఎలా ఉంటుందని, ఈ ఓరల్ బిల్డింగ్ ప్లస్ క్యారెక్టర్స్ ఇవన్నీ దాంతోనే సరిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ అంటే. అలాగే కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్ కూడా అనిపించింది నాకు, కొంచెం స్టోరీ అదే ఫస్ట్ హాఫ్ అనేది. అలాగే ఈ ఫస్ట్ హాఫ్‌లోనే మనకి భైరవ ఎంట్రస్మతో మనకి 20 మినిట్‌లో ఉంటుంది. ఆల్రెడీ మనకి నాగలక్ష్మి గారు చెప్పారు. 20 నిమిషం తర్వాత మన ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని. నాకైతే ఈ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు చాలా బాగా అనిపించింది. పర్వాలేదు, బాగానే ఉందనిపించింది. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్‌కి ముందు ఫస్ట్ అది ఇంటర్వల్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో విత్ హై నోట్‌తో స్టార్ట్ అవుతుంది కదా! ఇంటర్వల్ అనేది చాలా బావుంది. ఆ ఇంటర్వల్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. ఆ ఇంటర్వల్ తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ గురించి చెప్పుకుంటే సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా డబల్ ఎక్సలెంట్‌గా ఉంది. ఆ ప్రీ క్లైమాక్స్ కానీ, క్లైమాక్స్‌లో వచ్చే ఫైటింగ్ కానీ, ఆ తర్వాత ఈ ఈ సెకండ్ హాఫ్‌లోనే మన అశ్వత్థామ, భైరవ మధ్య వచ్చే ఫైటింగ్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ, అలాగే క్లైమాక్స్‌లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్. అది మీరు కూడా చూడాలి. అలాగే ఇందులో క్యామియోస్ ఉన్నాయి. 5 క్యామియో రోల్స్ ఉన్నాయి. అవి మీరు థియేటర్‌లో చూస్తేనే చాలా బావుంటుంది. అలాగే మరి సినిమా ఓవరాల్‌గా నాకైతే హాలీవుడ్‌కి హాలీవుడ్ తగ్గ సినిమా అనిపించింది. అలాగే ఈ సినిమా ఎన్నాళ్ళైనా సరే మన టాలీవుడ్‌కి ఒక గేమ్ చేంజర్. ఎన్నేళ్ళైనా సరే ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ టాలీవుడ్ అని నాకు అనిపిస్తుంది. మీకే అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో నేను తెలుసుకుంటాను. దిస్ ఈస్ సంతోష్ ఫ్రమ్ ఐ లవ్ సినిమా యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.